అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. విఘ్నేశ్వరుడు తరువాయి భాగం చెప్పుకుందామా? విఘ్నేశ్వర, ఇప్పుడు నీవు చేసిన గజాసుర నిర్మూలన జ్ఞాపకంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు కలకాలం ఘనంగా జరుగుతూ ఉంటాయి. ముందు కాలంలో ప్రజల స్వేచ్ఛ శ్రేయస్సుల కోసం సాగే ఉద్యమాలు గణేశ ఉత్సవాలతో జయప్రదంగా కొనసాగి ఫలిస్తాయి. ఉత్సవాలన్నింటికీ గణపతి నవరాత్రి ఉత్సవం తిలకంగా ఉంటుంది అని ఆకాశవాణి పలికింది. విష్ణువు విఘ్నేశ్వరుడితో, పార్వతీనందన, మేనల్లుడవని చెప్పి నాకు మరొక పని కూడా కల్పించావా అన్నాడు. విఘ్నేశ్వరుడు, మేనమామ వరుసపెట్టి కాలనేమి అయిన కంసుణ్ణి మేనమామ గండాన నువ్వెలాగూ పుట్టి చంపుతావు కదా, ఇలాంటి వరసలన్నీ నీవు నేర్చిన విద్యలే కదా నీరజాక్ష అన్నాడు. విష్ణువు, విఘ్న వినాశక, నీ పరశువు ముందు నా చక్రాయుధం ఏపాటి? నీ గొడ్డలి సాము చూచినప్పుడు మహముచ్చటేసింది సుమా అన్నాడు. పరశురామావతారంలో నా గొడ్డలి ఎరువు తీసుకువెళ్ళి గర్వపోతులైన క్షత్రియుల్ని తెగనరుకుదువుగానిలే అన్నాడు విఘ్నేశ్వరుడు. విష్ణువు గజ విఘ్నాసురుడి మీద ఎక్కి మర్దిస్తున్నప్పుడు నీవు బుడిబుడి నడకల గుజ్జురూపము కూడా నన్నెంతో మురిపించిందోయి అన్నాడు. అలాగైతే వామనుడవై బలిచక్రవర్తిని పాతాళానికి అణగదొక్కుదువుగానిలే అని విఘ్నేశ్వరుడు అన్నాడు. నీ బుద్ధి విశేషం కూడా నన్ను అమితంగా ఆకర్షించుతోంది, ఏం చెయ్యను అని విష్ణువు అనగా, విఘ్నేశ్వరుడు ఏ యుగానికి అవసరమైన ధర్మాన్ని ఆ యుగంలో స్థాపించడమే కదా నీ అవతారాలకు మూల కారణము. ధర్మ సంస్థాపనకు అసలు అద్దం సంఘం హింసతో మూఢాచారాలతో కుళ్ళిపోతున్న రోజుల్లో బుద్ధుడవై మానవులకు సక్రమ సంఘ జీవనాన్ని నిర్వాణాన్ని బోధించుతావులే. మాయాదేవి స్వప్నంలో నా తెల్లని ఏనుగు రూపం గర్భంలో ప్రవేశించి బుద్ధుడైన సిద్ధార్థుడి అవతారానికి నాంది పలుకుతుంది అని చెప్పాడు. విష్ణువు మహదానందం పొందాడు. పరమాణు రూపంలో ఉన్న విఘ్నం, విఘ్నరాజా, నీ బానిసను, నీ ఆజ్ఞానువర్తిని, వెళుతున్నాను అని సెలవు తీసుకుని కాళింది మడుగు చేరి కాళీయుడిగా దాక్కుంది. విఘ్నం వెనుకనే మూషికాసురుడు మూషిక రూపంతో వచ్చి ప్రచ్ఛన్నంగా దాగి విఘ్నానికి పట్టిన గతి చూసి పటపటా పళ్ళు కొరికి నిజరూపంతో బోర విరుచుకొని విఘ్నేశ్వరుడి ముందు నిలబడి సింహనాదం చేశాడు. విఘ్నేశ్వరుడు బలిష్టమైన అతని శరీరాన్ని సంతృప్తిగా చూశాడు. మూషికాసురుడు నిర్లక్ష్యంగా విషపు నవ్వు నవ్వుతూ, విఘ్నం, నీ బానిసను కనుక ఏం చేసినా చేశావు గాని నేను నీ జన్మ విరోధిని. సింహస్వప్నం అనే మాట వినే ఉంటావు. సింహానై నీ కుంభస్థలాన్ని చీలుస్తాను అని అంటూ సింహంగా మారి పెద్దగా గర్జించాడు. విఘ్నేశ్వరుడు, సింహమా, నువ్వు జగజ్జనని వాహనానివి, నిన్ను గౌరవిస్తున్నాను అన్నాడు. సింహం మళ్ళీ గర్జించి ఉరకబోతుంటే విఘ్నేశ్వరుడు శివ శరభ అని స్మరించాడు. సింహానికి ఎదురుగా శివుని శరభావతారం గేంకారం గర్జనలు చేస్తూ నిలిచింది. శరభానికి సింహ శరీరం, కేసరాలు, కోరలు ఉంటూ ఏనుగు తొండము, దంతాలు ఉన్నాయి. మహాసర్పం లాంటి తోక, చివర జ్వాలలు కక్కే మకరముఖము ఉంది. శరభం జూలు అగ్నిశిఖల్లాగా ఎగురుతున్నాయి. శరభం తొండంతో సింహం ముఖం వాచేలా కొట్టింది. సింహం తోక ముడిచి పరుగు తీసింది. శరభావతారం మాయమయ్యింది. విఘ్నేశ్వరుడు తొండాన్ని యోజనం పొడవున సాగతీసి సింహం నడుము చుట్టి పట్టి ఎత్తాడు. సింహం కిరకిరలాడింది. ఆ సమయంలో ఆకాశగమనం చేస్తున్న నారదుడు సా అని గొంతు సాగతీస్తూ సామజవర వదన అంటూ హిందోళ రాగాన్ని ఆలపించాడు. దేవతలు గుమికూడి ఆకాశం నుండి వింత చూస్తున్నారు.
విష్ణువు, విజయ విఘ్నేశ్వర, నువ్వు పట్టిన సింహాన్ని పెంచుకుంటాను, ఇవ్వవు అన్నాడు. విఘ్నేశ్వరుడు నవ్వి పెంచినట్టే పెంచి తలా గోళ్ళు తీసుకొని నరసింహావతారం ఎత్తి హిరణ్యకశపుణ్ణి చీలుద్దామనా? అదేం కుదరదు. ఈ మృగరాజు అవసరం నాకు ఉంది. నీ నరసింహావతారం నీవు చూసుకోవలసిందే అన్నాడు. తొండం మూషికాసుర సింహాన్ని తిన్నగా తీసుకువెళ్ళి మహాశ్వేత ముందు విడిచి అదృశ్యమయ్యింది. మహాశ్వేత భర్తకు హితవు చెప్పినా వినకుండా నిజరూపంతో విఘ్నేశ్వరుడితో ఢీకొనడానికి పరుగు తీశాడు. మహాశ్వేత దేవిని ప్రార్థించింది. దేవి కనికరించి, నీ భర్త విఘ్నేశ్వరుడికి ఎలుక వాహనంగా చిరంజీవిగా ఉంటాడు, అలా రాసిపెట్టి ఉంది. నీవు కూడా శ్వేత చిత్రానివై నీ భర్తతో పాటు కలకాలం విఘ్నేశ్వరుణ్ణి సేవిస్తూ ఉంటావు అని చెప్పి అంతర్ధానమయ్యింది. వజ్రదంతుడు కామరూపి కనుక ఈసారి ఏనుగుల్ని తన్నుకుపోగల గండబేరుండ పక్షి రూపంతో దారిలో కనిపించిన 2 ఏనుగుల్ని గోళ్లతో పట్టుకుని ఎగిరి వెళుతూ ఉండగా చెలరేగిన అలజడికి చిన్న గ్రద్ద రూపంతో ఒక చెట్టు మీద హరిని జానిస్తూ ఉన్న గరుత్మంతుడికి జానభంగమయ్యింది. కోపంతో గ్రద్ద గండబేరుండాన్ని ముక్కుతో పొడిచింది. ఆ పోటుకు వజ్రదంతుడు నిజరూపంతో నేలకూలాడు. గరుత్మంతుడు, ఇంతకంటే రుచికరమైన ములుకుపోట్లు తినబోతున్నావు, వెళ్ళు అంటూ ఎగిరిపోయాడు. మూషికాసురుడు వెళ్ళి విఘ్నేశ్వరుడితో, నీకు ఉన్నాయి పెద్ద దంతాలు, వెలక్కాయలు నొక్కి తినడానికి తప్ప మరెందుకు పనికిరావు. నా దుష్టలతో వజ్రాల్ని పిండి చేస్తాను, కైలాసాన్ని గుల్ల చేస్తాను తెలుసునా అన్నాడు. వినాయకుడు దిక్కులు చూస్తూ తనలో తాను గొనుక్కుంటున్నట్లుగా, అవునవును, ఎందుకు కొరగాని దంతాలు ఉండి ఎందుకు అంటూ ఒక దంతాన్ని పట్టుకుని సగానికి విరిచి పారేసినట్లుగా విసిరివేశాడు. ఆ దంతం గాలిలో గిర్రున తిరుగుతూ ఇంద్రజాలం ప్రదర్శించి వెళ్ళి వజ్రదంతుణ్ణి గుచ్చి గుచ్చి పొడవటం ప్రారంభించింది. రక్తం దారలు కట్టి కారసాయింది. మహాశ్వేత అది చూడలేక మూర్ఛపోయింది. వజ్రదంతుడు చిన్న ఎలుకగా మారి తుర్రున పారిపోయి రాళ్ల మధ్య కలుగు చేసుకుని దూరాడు. ఒక దంతాన్ని విరుచుకొని విఘ్నేశ్వరుడు ఏకదంతుడు అనిపించుకున్నాడు. దంతం కూడా కలుగులో దూరి ఎలుకను అలా పొడుస్తూనే వెంబడించింది. తోక వెంట రక్తం దారకడుతుంటే ఎలుక సొరంగం దొల్చుకుంటూ పాతాళానికి, పాతాళం నుంచి భూమి మీదకు వచ్చి పరుగులు తీసి లోకమంతా చుట్టి చివరకు విఘ్నేశ్వరుడి శరణుజొచ్చి, నాకా చావు రాదు, నీ దంతం గుచ్చి గుచ్చి చంపుతున్నది, బాధ తప్పించుదేవా అని వేడుకున్న మూషికాసురుడికి విఘ్నేశ్వరుడు అభయం ఇచ్చాడు. దంతం వచ్చి అతని హస్తం అలంకరించింది. విఘ్నేశ్వరుడు, మూషిక, చూడటానికి చిట్టెలుకవే కాని మహాబలుడివి. మహాకూర్మావతారంతో మందర పర్వతాన్ని, ఆది వరాహావతారంతో భూమిని ఎత్తిన విష్ణువు కంటే బలశాలివి. తగిన వాహనం కుదరక నేను లంబోదరంతో నడవలేక అవస్థపడుతున్నాను. నీలాంటి అంటూ చెప్పడానికి సందేహిస్తున్నట్లు నసిగాడు. విఘ్నేశ్వరుడి పొగడ్తకు మూషికాసురుడు పొంగిపోయి, స్వామి, నీ దంతం నాలోని అజ్ఞానాన్ని పారత్రోలి గుచ్చి గుచ్చి జ్ఞానాన్ని నింపింది. నీకు వాహనం కావటం నా భాగ్యంగా భావిస్తున్నాను అంటూ ఏనుగంత ఎలుకగా పెరిగాడు. విఘ్నేశ్వరుడు దానిపై కాలు మోపి కూర్చోబోగా మహామూషికం కీచుకీచుమంటూ అణిగిపోయింది. విఘ్నేశ్వరుడు, నాయనా మూషిక, నీవు చిట్టెలుకగా ఉంటేనే నన్ను సునాయాసంగా మొయ్యగలవు. నా ఆకారానికి చిట్టెలుక వాహనమే అన్ని విధాలా అమరుతుంది అన్నాడు. మూషికాసురుడు యథాప్రకారంగా చిట్టెలుకగా తగ్గిపోయాడు. విఘ్నేశ్వరుణ్ణి ఎక్కించుకుని చకచక చుట్టూరా తిరుగుతూ, అవును స్వామి, ఇప్పుడు నిన్ను మోస్తున్నట్లే లేదు అన్నాడు. మూర్ఛ నుండి తేరుకొన్న ధవళ విఘ్నేశ్వరుడికి నమస్కరించి,
దేవా, నా భర్త నీకు చిట్టెలుక వాహనంగా ఉంటాడు, నేను కూడా నీకు శ్వేత చిత్రమై ఉంటాను, ఈ వరం అనుగ్రహించు అన్నది. విఘ్నేశ్వరుడు, అమ్మా, నీ తెల్లని గొడుగు చల్లని నీడ నాకు రక్ష, నా భాగ్యం కొద్దీ దొరికింది అంటూ ఎలుకను చూసి వజ్రదంతా, దేవి అనుగ్రహం పొందిన సాధ్వి ధవళ మాటకు తిరుగులేదు, నా వాహనంగా ఉండు, నాతో బాటే నాకు పెట్టేవన్నీ నువ్వు తిను, అందరూ మొట్టికాయలు పెట్టుకొని 3 గుంజీలు తీసి లెంపలేసుకుంటుంటే తృప్తిగా ఉంటుంది, నా ముందు నీ ముందు కూడా అలాగే అంతా చేస్తూ ఉంటారు అన్నాడు. అవును దేవా, నేను అలాగే కోరదామనుకున్నాను, నేను వజ్రదంతుడిగా నా ముందర దేవతల చేత అలాగే చేయిస్తూ ఉండేవాణ్ణి, నీ వాహనాన్నై కృతార్థుడినయ్యాను అని మూషికుడు అన్నాడు. ధవళ తెల్లని గొడుగుగా విఘ్నేశ్వరుడిపై నిలిచింది. ఆ దంపతులు చిరంజీవులై వినాయకుణ్ణి అలాగే సేవిస్తూ ఉంటారు. విఘ్నేశ్వరుడు మూషిక వాహనుడయ్యాడు. విష్ణువు విఘ్నేశ్వరుడితో, ఏకదంత మూషికోత్తమ వాహన, నీ వాహనం చూస్తే నాకు అసూయగా ఉందోయి, ఎంత మంచి వాహనాన్ని సంపాదించావు అన్నాడు. విఘ్నేశ్వరుడు, నీ కల్కి అవతారంలో నా వాహనం నీకు తెల్లని గుర్రమై అంతరిక్షాన్ని దాటి గ్రహాంతరాలకు తీసుకువెళుతుందిలే, మానవులకు కొత్త వలస రాజ్యాలను సమకూర్చు అన్నాడు. విష్ణువు, ఆహాహా, నీ నోటి చలువ వల్ల అలాగే జరగాలి అని ఆనందించాడు. నారదుడు, విజయ విఘ్నేశ్వర, ఇప్పటికీ నీతో పాటే విష్ణువు 9 అవతారాలు తెలిసాయి, ఒక్కటి మిగిలింది అన్నాడు. విష్ణువు నారదుణ్ణి చూసి కన్నుగీటి, త్వరలోనే ఆ కళ్యాణ గడియ వచ్చినప్పుడు అది తెలుస్తుందిలే, తొందరెందుకు అన్నాడు. ఎవరి కళ్యాణం దేవా అని అడిగాడు నారదుడు. మన కళ్యాణ చక్రవర్తి విజయ విఘ్నేశ్వరుడిదే అన్నాడు విష్ణువు. విఘ్నేశ్వరుడు చిరుకోపంగా చూశాడు. 1000 విఘ్నాలు కల్పించుకోక తప్పదు అని గట్టిగా అనుకున్నాడు. నాయన, అంతటితో సరిపెట్టు, 1000 విఘ్నాలు పూర్తి అయ్యాక అరవిఘ్నం అయినా కల్పించుకోవడానికి చెల్లేది లేదు సుమీ అని విష్ణువు హెచ్చరించాడు. నారదుడు 1000 విఘ్నాలనగా ఏమాత్రము, 1000 విఘ్నాల తరువాత విఘ్నేశ్వరుడి పెళ్ళి తప్పదు, సరి మాగరి అని పాడుతూ ముల్లోకాలు తిరిగాడు. శివుడికి పార్వతిపై గల మోహానురాగం తేజస్సుగా మారింది. అగ్నిదేవుడు దాన్ని తీసుకువెళ్ళి శరవణ సరస్సు చేరేలాగా చేశాడు. 6 ముఖాలతో కుమారస్వామి అవతరించాడు. 6 ఋషి భార్యలు అతన్ని పెంచి పార్వతీ పరమేశ్వరులకు అప్పగించారు. కుమారస్వామి పెరిగి పెద్దవాడయ్యాడు. గరుత్మంతుడు అతనికి నెమలి వాహనం ఇచ్చాడు. ఇంద్రుడు అతనికి ఎన్నో ఆయుధాల్ని ఇచ్చాడు. పార్వతి శక్తి బళ్ళాన్ని ఇచ్చింది. కుమారస్వామి పెరిగి పెద్ద అవుతుంటే తారకాసురుడు తల్లడిల్లిపోతూ భయంతో పీడకలలు కనసాగాడు. కుమారస్వామి గొప్ప తపస్సు చేసి బ్రహ్మజ్ఞానాన్ని విడమర్చి చెప్పి సుబ్రహ్మణ్య స్వామి అనిపించుకున్నాడు. ఓంకారం గురించిన నిగూఢ రహస్యాలను శివుడంతటి వాడికే గురువై ఉపదేశించాడు. అన్నదమ్ములైన విఘ్నేశ్వరుడు, కుమారస్వామి కైలాసంలో పార్వతీశివుల కన్నుల పండుగగా ఎంతో సఖ్యంగా ఆటపాటలతో విహరిస్తున్నారు. విన్నారు కదా. రేపు మళ్ళీ తరువాయి భాగంతో మీ ముందుకు వస్తాను.